హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వీళ్ళేంటి బావ బామర్ది ఎక్కడికో బయలుదేరారని చూస్తున్నారా? అవును మామ, మా బావాలు ఇచ్చిన వినాయకుడు అయితే ఎంతవరకు వచ్చిందో చూడనీకైతే బయలుదేరాం. అదే తేరుబజార్ వినాయకుడు మామ. ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాలన్నీ చూసాక డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది మామ. ఇంకా వాళ్ళు ఒక్కొక్క విగ్రహం చేసిన విధానాన్ని, వాళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ ని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ విగ్రహాలను చూసుకుంటూ. కాకపోతే ఏం చేస్తాం, మా బావాల మేనేజర్ కాల్ చేసి మనీ ఇప్పించుకొని వచ్చింది, కొద్దిగా షాప్ కాడికి రమ్మంటే బయలుదేరిపోయాం. ఇంకా వాళ్ళు ఇచ్చిన మనీని 1-2 సార్లు చెక్ చేసుకుని అయితే బయలుదేరిపోయాం. ఇంకా బావ ఒక్కడే అంత మనీ హ్యాండిల్ చేయడం చెప్పేసి నేను తీసుకున్నా. ఇంకా మనీ అంతా బావాల ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి మనకి పార్సల్ ఉందని చెప్పేసి హోటల్ కాడికి అయితే వచ్చేసాం. హోటల్ చూనికి అయితే చాలా ప్లెజెన్స్ గా అయితే ఉంది. ఈ హోటల్ లొకేషన్ తెలిసి కామెంట్ అయితే చేయండి మామ. ఇంకా మనకి కావాల్సిన ఐటమ్ అయితే పార్సల్ తీసేసుకుని అయితే బయలుదేరిపోయాం. తీసుకొచ్చిన పార్సల్ అయితే ఇంట్లో ఇచ్చేసి బ్రోవాల గార్మెంట్ లో కొద్దిగా పని ఉందంటే చూసుకోవడానికి అయితే బయలుదేరిపోయాం. బ్రోవాల గార్మెంట్ అయితే ఇదే అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. బ్రోవాల్ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాంట్స్ అయితే తయారు చేస్తారు. ప్యాంట్స్ అయితే షాప్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడంతో మనం అయితే ప్యాకింగ్ చేయడానికి అయితే వచ్చాం. ఇంకా ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో బావకైతే టాటా బాబాయ్ చెప్పేసి మన గ్రూప్ నుంచి అప్పుడే కాల్ అయితే వచ్చింది. గ్రూప్ యొక్క ఫ్లాగ్ స్టిచ్చింగ్ ఉంది రావాలని చెప్పేసి. ఇంకా మన బ్యాచ్ అంతా గార్మెంట్ లో పనిచేయడంతో మిషన్ అయితే ఫ్రీ అనమాట కుట్టడానికి. మనోళ్ళే కాబట్టి మనకు కావాల్సిన వేలో అయితే డిజైన్ చేసుకున్నాం ఫ్లాగ్ ని అయితే. ఇంకా అలా ఇష్టపడి కుట్టించుకున్న ఫ్లాగ్ ని ఎందుకు కట్ చేసామో నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాం అమ్మా. ఈ వీడియోకి అయితే ఇంతే, మరి ఉంటా బాయ్.